చైతన్యపూర్ లో ఆల్రెడీ ఇక్కడ బఫర్ జోన్ లో FTL లో ఉందని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేశారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ అందరూ కూడా జనం వచ్చారు, ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు చాలా భయాందోళనకు గురవుతున్నారు. 3 రోజులు అన్నం కూడా తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. ఇటల రాజేంద్ర గారు ఆల్రెడీ పొద్దున్న ఎండలో కూర్చున్నారు, MP గారు. అలాగే స్థానిక ఇక్కడ ఉన్నటువంటి MLA గారు కూడా మేలటి మహేశ్వర రెడ్డి గారు కూడా వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మద్దతు కోసం. సో మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మనం అడుగుదాం, మరి నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కూల్చివేతలు జరిగితే ఇక్కడ పరిస్థితి అనేది వాళ్ళ ఆందోళన విందాం, ఏం చెప్తారు. అక్క నమస్తే అక్క, ఏం పేరు? రాధాలక్ష్మి. ఏంటక్క ఇక్కడ మరి నిజంగా కూల్చివేతలు అంటున్నారు, మరి ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేయాలన్నా మేము రోడ్డు మీద పడేస్తున్నాం. మమ్మల్ని రోడ్డు మీద పడేయడానికేనా మేము ముఖ్యమంత్రిని చేసింది? రోడ్డు మీద మమ్మల్ని పడేస్తావు. అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచులు అంటారు కదా, ఆడపడుచులు రోడ్డు మీద పడేస్తావా నువ్వు? అబ్బకి అయ్యే గుడ్నోను అయితే నువ్వు ఎట్లా పడేస్తావు చెప్పు? నిన్ను ఏదో గెలిపించినందుకేనా ఇదంతా చేస్తుంది? డ్రామా చేస్తున్నావా? హైడ్రామా అన్నావు, డ్రామా చేస్తున్నావు, అంతే కదన్నా. మరి హైడ్రామా ఇది, అడే హైడ్రా అంటుండు వాడు. బంపర్ జోన్ అంటూ వాడే పెట్టుకున్నాడు పేర్లు, మేము పెట్టలేదే. అయినా ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉన్నప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు. నీ గవర్నమెంట్ లాంటి అన్ని మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేయించుకున్నావు. నువ్వు ఇప్పుడు తీస్తా అంటే ఎందుకు తీస్తావు? మరి ఆయన ఇంకో చెప్పలేదు, బంపర్ జోన్ అని, ఈ జోన్ అని, FTL అని, ఇది ఎందుకు చెప్పలేదు నాకు? చెప్పకపోతే మేము ఉండకపోతుందా, కట్టుకోకపోతుందా? లోన్ వచ్చింది, అన్ని బ్యాంక్ వాళ్ళు ప్రూఫ్స్ ఇచ్చే లోన్ ఇస్తారుగా. ఊకనే కళ్ళు మూసుకొని తీయడు కదా వాడు. మరి నువ్వు ఇలా తీస్తా అంటే ఎట్లన్నా? పిల్లలు వేసుకొని మేము ఏడ ఉండాలి? మేమా 30-40 ఏళ్ళు ఉంటున్నాం, ఇక్కడనే ఉంటున్నాం. ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కున్నాం, ఇంత జాగా. ఇక్కడైతే కొనుక్కోలేము కదన్నా. మేము పని చేసుకునేటోళ్ళం, ఇళ్ళ బాసం కొనుక్కునేదాన్ని. అడగి గిన్నెలు తోకుంటుంటాయి, రూపాయి పక్కకి వేసుకొని కొనుక్కున్నా. లోన్ వచ్చింది, లోన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇల్లు రిజిస్ట్రేషన్ ఉంది కదా, LRS ఉంది కదా, బ్యాంక్ లో పెట్టి చూస్తే వస్తదమ్మా అని చెప్పి అన్ని బానే ఉన్నాయి. కరెంట్ ఇచ్చిండు, హీటర్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఏమిటికి ఇచ్చినావు నువ్వు నాకు? మరి అయ్యేలా చెప్పకపోయినా? కొనకు మీరు బంపర్ జోన్ ఇది హైడ్రా అని నా బొంద నా పోకేనా చెప్పపోయినా? అయ్యాల నువ్వు వేడున్నావురా, అయ్యాల నువ్వు వేడున్నావు. ఇవాళ ముఖ్యమంత్రి చేసిన గద్ద మీద కూర్చోబెట్టుకున్నావు. అయ్యాల నువ్వు 10 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నువ్వు వేడున్నావు. ఏ మూల కూర్చున్నావు? ఏం కూర్చున్నావు? ఏ మూల కూర్చున్నావు నువ్వు అంటున్నా నేను. నిన్ను కూర్చోబెట్టినందుక, నిన్ను ముఖ్యమంత్రి నువ్వు ఉన్నందుకు ఓటేసినందుక 5 పథకాలు అన్నావు. ఏం చేసుకుంటారు 5 పథకాలు? ఏమీ లేదు. బస్సు మాకు ఎందుకన్నా? మేము ఏమన్నావా? మేము వేయమన్నావా? మాకెందుక బస్సు? మేము బస్సులు తోకున్నాడు, మా బస్సులలో తిరుగుతావా? బస్సుల కల్లా రియల్ గా చెప్తున్నా, కండక్టర్లు డ్రైవర్లు రోడ్డు మీద బస్సు ఏందమ్మా మీకు? ఇప్పుడు మాకు ఫ్రీ టికెట్ అన్నారు, మగవాళ్ళకేమో బస్సు రూపాయి పెడితే ఇస్తున్నారు, వాళ్ళని గుసపెడుతున్నారు, మమ్మల్ని నిలబెట్టిస్తారు బస్సులలో. ఇంత ఘోరము, అవమానిస్తారు. ఏదన్నా చేయి పెట్టి ఆపుతా కూడా ఆపుతలేరు తెలుసా? బస్సు వాళ్ళు ఆపట్లేరు, వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు అదే మగవాళ్ళు చేయబెట్టి చూడాలి, వాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళకి ఆపుతుండు. టికెట్ ఉంటారు. నువ్వు ఆడపడిచినాక ఆడపిల్లలు అంటున్నావు కదా, ఏది ఏమి ఇచ్చినావు? మాకు గౌరవం ఇచ్చినావా? 2500 రావట్లా అని పొందర పడేసుకున్నావు. ఏది లేదు మాకు. ఇది ఒక్కటి ఏదో బస్సు ఫ్రీ చేసిండు, ఏదో దసరా అనుకుంటా కదా, పోయిన సార్ మన దసరా కదా వేసింది, రేపు దసరా వస్తుంది కదా. దసరాకి ఎప్పుడు ఇచ్చిండు, సంక్రాంతికి ఆఫర్ ఇచ్చింది. తిరిగా మన ఊరంతా తిరిగాను, బస్సు పెడతా, పెట్రోల్ వస్తా కదా వాడు మన పెళ్ళం అల్లుడు ఉన్నాడే, మా బిట్టు ఉంది కదా, మనవరాలు ఉంది కదా, మనవడ వాడు వచ్చినాడే కదా, వాడు ఇంత డాన్స్ చేస్తే సంబరపడుతున్నదే. మా కోర్స్ వినిపిస్తలేదన్నా మీకు? వాడు ఇంత డాన్స్ చేసి వినాయకుని కాడ మరి పడతలేదా? నీకు అర్థం కావట్లేదా? దానికేనా నేను మీ కోట వేసి గెలిపించి నీ కూడా వేసిన దరిద్రుడు పాడుగా? నిజంగా నేను వేసిన. కానీ గవర్నమెంట్ మరి ఒక నిర్ణయం తీసుకుందంటే దానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలనేది వాళ్ళ ఒపీనియన్. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఏం చేసింది? ఏం పిక్ పడేసింది గవర్నమెంట్? అది చెప్పేది గవర్నమెంట్, అరే భయ్ అది బంపర్ జోన్ అంటే నొక్కట తొక్క అని చెప్పపోయింది. రాకపోతే ఇల్లు రిజిస్ట్రేషన్ చెప్పాలి కదా. కరెంట్ బిల్లు కరెంట్ అడుగుకుని ఇస్తాడా నాకు? ఇవన్నీ చూసేస్తాడు కదా వాడు. ట్యాక్సీ కడుతుంది, LRS అన్ని. మరి ఏం చేయాలి చెప్పండి. కానీ అక్క ఒకటి, మరి ఇప్పుడు నిజంగానే మరి ఒకవేళ కూల్చివేతలు జరిగితే వాళ్ళు ఏదో డబ్బులు పెట్టి ఉండమ్మా.
మాకు వద్దన్న, మా జాగన్న, మా కష్టార్థం, మా చెమట నువ్వు వచ్చి ఏదో పారేసి చేస్తారంట కానీ బొందల వాడేంది పారేసి చేసేది? వాడు ఏడో ఏడ్స్ వచ్చినట్టు నువ్వు కూడా అదే ఏడ్స్ వస్తావా? నువ్వెవడిరా? నువ్వు ఊకనే రాలేదు, మేము ఓటు వేస్తే నువ్వు వచ్చినావు. మేము ఓటు ఎక్కకపోతే నువ్వు రాకపోదు, నేను గుసపెట్టకపోదు దాని మీద. కానీ ఇవన్నీ నాలాలు మీద కట్టారు కాబట్టి వర్షాలు పడడం వల్ల మునిగిపోతున్నారుగా. ఎప్పుడు మునగలేదే. ఇప్పుడు మునిగినా కూడా మీ దగ్గర 15 గేట్లు ఎత్తినా కూడా ఇంతవరకు మాకు నీళ్లు పైకి మునిగినా కూడా మీ దగ్గర రేవంత్ మేము మునుగుతున్నాం, మమ్మల్ని కాపాడని మేము అలానే మునిగిపోతాం. మాకు అవసరం లేదు. వాకింగ్ ట్రాక్ వేసి మేము ఏడ మునిగిపోతాం అని, కానీ ఒక్క చుక్క మాకు నీళ్ళే రాలేదు. ఎంత పెద్ద వర్షాలు గేట్లు ఎత్తిన కూడా మాకు ఒక్క చుక్క రాలేదు. మాకు కరోనా టైంలో బియ్యం పప్పు అన్ని చెత్తలతో మంచి ఆడపిల్లలాగా చూసుకున్నాడు. వాళ్ళ కవితను ఎట్లా చూసుకుంటాడో మమ్మల్ని కూడా అట్లనే చూసుకున్నాడు. తినొద్దని చెప్పి అబద్ధం చెప్పలేదు. లంచ కొడుకు వచ్చి నిన్న ఇయ్యాల 9 నెలల పరిపాలన వాడు ఏం చేసిండయ్యా? అరే నువ్వు ఉద్ధరించేది మా ఆస్తుందిరా కదా, ఉద్ధరించాలి. గీడేంద్ర నువ్వు ఉద్ధరించేది? పేద కడుపులో అమ్మ కడుపులో కొట్టి ఉద్ధరిస్తావు. పోలీసు వాళ్ళు కూడా అదే అంటారు. అసలు మిమ్మల్ని చూస్తే గోస అనిపిస్తుంది. ఎంత మంచి వచ్చిన ఎంత కోరికలు ఎన్ని ఆలోచించుకొని ఎన్ని కలలు కంటాము. ఒక్క ఇల్లు కొనుక్కోవాలంటే ఎంత ఆశపడతాము. ఎవరైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటది. నువ్వు ఆ కళలన్నీ నీ అక్క పెళ్లి నీ చెల్లె పెళ్లి చేస్తే నీ తోడబుట్టిన వాళ్ళకి ఇండ్లు ఇయ్యవా? ఇండ్లు ఇచ్చి పెళ్లి చేస్తావు. మరి మేము అట్లనే అనుకోవచ్చు. మేము అట్లా అనుకోని కదా మా ఇండ్లలోకి వచ్చిన అట్లా అంటేనే కదా మేము వేసి. సరే మరి నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆల్రెడీ మార్చేశారు. వాడేవాడు వేసేటోడు మా ఇంటి మీద, వాడేవాడు వేసేటోడు వాని ఇంటి మీద వేసుకోమని. అది ఎవడో తుర్కోడు ఉన్నాడంట వాని గుద్దల ఓఎస్ ఉన్నాడంట వాడు, ఎవడో పెద్దోడు అంట వాడు. 200 కేజీలు వస్తారు మా మీద పడ్డావు ఎందుకు? 6 నెలలు టైం ఇచ్చి వాడా వానికా వీడా ఓ చెప్పారు? వీడు చెప్పిండా వాడు చెప్పిండా? వాళ్ళ కాలేజీ కూల్చడానికి 6 నెలలు టైం ఉంది. లేదు మరి మేము 6 నెలలు కాదు, మేము సంవత్సరాల కొద్ది కన్నా కష్టం చేసిన వాడు ఎట్లా చేసిండో ఏమో మాకు బిల్డింగ్ కట్టిండు. ఆయన చెరువులోనే కట్టేసిండు. చెరువులో కట్టి మేము చెరువులో చూద్దాం తీసుకుపోతే. ఇప్పుడు మా మూసికి ఇల్లుకు ఎంత ఉందో గ్యాప్ వచ్చి కూడా మేము చెరువులో కట్టాలి. చెరువులో కడితే మరి ఇవన్నీ అడంగా వచ్చినాయి. పోలీసు వాళ్ళే అంటారు అన్న మమ్మల్ని, అయ్యో మిమ్మల్ని చూస్తే గోస్ అయిపోతుంది అమ్మ, మా డ్యూటీ మేము చేయాలి కదమ్మా, ఆర్డర్ అమ్మ. మా మీదనే కూర్చోమని అంతే అంతే, చేసేది ఏం లేదు. మా మీద కూల్చుకోమని ఇక సావే మాకు ఎడగట్టుకోమో మేము ఇప్పుడు 35 ఏళ్ళు వచ్చానా. ఇప్పుడు ఇల్లు ఎడగట్టుకొని సొమ్ము సంపాదించుకొని కష్టం చేసి ఎంత కష్టం చేస్తే నాకు ఇల్లు వస్తుంది, రేపు వస్తుంది. ఇక నేను కట్టుకోగలుగుతానా చెప్పు? నువ్వు ఆడిస్తే నాకు ఇల్లా ఎందుకురా? బిల్డింగులు నేను అల్లా తగలబెట్టి పెట్రోల్ గురించి తగలబెట్టి నువ్వు కట్టినాయి ఆ బిల్డింగులు కేసీఆర్ కట్టినాయి కదా. నువ్వు కట్టినావా? నీ గుద్దల దమ్ము ఉందా? నీ గుద్దల తడి లేకపోయినా గుద్దల కొవ్వు చాలా. కానీ ఆడు ముఖ్యమంత్రి కాబట్టి వాడు ఎవ్వడు మేము సామాన్య ప్రజలం కాబట్టి ఏదైనా ఆర్డర్ రాగానే నువ్వు వచ్చి మా మీద అవునా కాదా? సో అది పరిస్థితి. ఆవేదన వాళ్ళ ఆవేదన మామూలుగా లేదు. వాళ్ళు ఒక మాట మాట్లాడారు అంటే దాంట్లో ఎంత బాధ ఉంటే ఆ మాట వస్తుంది అనేది నిజంగా పాపం అక్కలు తిండి కూడా లేదు, 3 రోజులు తిండి కూడా తెలియదని చెప్పి మాట్లాడతారు. ఎప్పుడు వచ్చి సమయంగా కూలిస్తారో, ఎప్పుడు ఇబ్బంది పెడతారో తెలియనేటువంటి పరిస్థితిలో బిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం నిజంగానే అటువంటి పరిస్థితి ఒకవేళ కూల్చేస్తే మమ్మల్ని అందులో పెట్టి కూల్ చేసేది, అందులో సమాజ్ చేసేది. ఫ్యామిలీ ఉంటామన్నా మేము 4 2 పిల్లలు, నాకు మా ఆయన ఇంట్లో నిన్ను రేపు గంధం చెట్లు కుడతారు అనుకుంటున్నావా? ఏం కుడతారు ఆయన? నువ్వు గంధం మీద దాని మీద కూర్చోబెట్టారు, గంధం మీద. నేను అసలు నువ్వు వద్దు, నీ పరిపాలన నచ్చ టేస్ట్ గానీ నువ్వు తన కొడుకు అని బొందలో ఉంది. 9 నెలల అని బొందలో ఉంది, బొందలుగానే ఉంది. బాధపడకండి, చూద్దాం ఏం జరుగుతుంది. ఉండండి 2 డేస్. శనివారం ఆదివారం సెలవులు అంట కదా, వాళ్ళు వస్తారంట కదా. లేదు మేము ఇక్కడనే ఉంటాం, మీ ఇంట్లో కూర్చుంటాం. సో అందరూ కూడా
వాళ్ళ యొక్క బాధని వెలగొక్కుతున్నారు. ఒక మహిళ మొత్తం అందరూ కూడా ఆల్రెడీ అన్నపానీయాలు కూడా మానేసుకుంటున్నారు కదా. సో చూస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ ఏలిటి మహేశ్వర రెడ్డి గారు కానీ ఈటల రాజేంద్ర గారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా దీక్ష కూర్చున్నారు. సో దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఏదైతే ఒక ప్రక్రియలో కూల్చవాలి తప్ప ఇట్లా ఎప్పటి నుంచో సెంటిమెంట్ గా ఉన్న ఇళ్లను కూలిస్తే మాత్రం ఒప్పుకోమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది.